ప్రతినిత్యం సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగాలనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలా? ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం. మన దేశం అనేది చాలా హాట్ ప్లేస్ అనమాట. అక్కడ మనం ఎన్ని నీళ్లు తాగాలన్నా తాగే అవకాశం ఉంటుంది, తాగగలుగుతాం. సపోజ్ ఇంగ్లాండ్లో ఉన్నారు, లేకపోతే అంటార్క్టికాలో ఉన్నారనుకోండి, అక్కడ మీరు 6 లీటర్లు నీళ్లు తాగాలంటే జరగని పని. అక్కడ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం తాగితే 500 ml నుంచి ఒక లీటర్ నీళ్లు మాత్రమే తాగుతారు. సో నీళ్లు ఎక్కువ తాగిన దానివల్ల మనకేదో చాలా నయం అవుతుంది, చాలా మటుకు మంచి జరుగుతుంది, కిడ్నీలు హెల్తీగా ఉంటాయి అనుకోవడం మాత్రం తప్పు. ప్రతి మనిషికి ఒక అవసరం ఉంటుంది. ఎవరైతే రోడ్డు మీద పనిచేస్తారో వేసవిలో వాడు రోజుకు 2 లీటర్లు ఆ చర్మం నుంచి వెళ్ళిపోతాయి కాబట్టి వాడు 3 నుంచి 4 లీటర్లు నీళ్లు తాగాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఏసీ రూమ్లో కూర్చొని పనిచేసే ఆయన 2 లీటర్లు నీళ్ళు తాగినా సరిపోతుంది. అల్టిమేట్గా మనం చేయాల్సింది ఏమిటి అంటే 1.5 లీటర్ నుంచి 2 లీటర్లు మూత్రం వచ్చేటట్టు మూత్ర విసర్జన చేయగలిగితే సరిపోతుంది. అది అవసరం బట్టి మీరు 3 లీటర్లు తాగినా కావచ్చు, ఒక్కొక్కసారి వేసవిలో వెడ్డలో పనిచేసిన పక్షంలో 5 లీటర్లు తాగాల్సిన అవసరం రావచ్చు. రోజు ఒక పెగ్గు మద్యం తాగితే తప్పేమీ లేదని నమ్ముతారు మనలో చాలా మంది. పైగా ఆరోగ్యానికి అది చాలా మంచిదని కూడా అనుకుంటూ ఉంటారు. డాక్టర్లు కూడా ఇందుకు అడ్డు చెప్పరని, రెడ్ వైన్ లాంటివి చాలా మంచిదని తెలిసిన వారందరికీ చెప్తూ ఉంటారు. నిజానికి మద్యం మన గుండెకు చిచ్చు పెడుతుందని చెప్తారు నిపుణులు. మద్యపానం మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మద్యపానం కానీ ఎక్కువగా కానీ ఎక్కువ మోతాదులు కానీ చేసేటట్టయితే ఆల్రెడీ గుండె జబ్బు ఉన్న వాళ్ళకి సడన్ డెత్ అంటారు, సడన్ కార్డియక్ డెత్ అది వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ మద్యపానాన్ని అన్కంట్రోల్గా బింజ్ డ్రింకింగ్ అంటారు, అంటే మోతాదు తెలియకుండా విపరీతంగా తాగే వాళ్ళకి గుండె కండరము వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్నే ఆల్కహాలిక్ కార్డియోమయోపతి అంటారు. అంటే ఈ ఎక్కువసార్లు మద్యపానం చేసిన వాళ్ళకి ఈ గుండె ఎన్లార్జ్మెంట్ వచ్చి ఈ కార్డియోమయోపతి, ఆల్కహాలిక్ కార్డియోమయోపతి వల్ల ఎఫెక్టివ్గా రక్తాన్ని బాడీకి సరఫరా చేయలేకపోతుంది. దీనివల్ల చాలా ఆయాసం రావటం, కాళ్ళకు నీరు రావటం, ముఖానికి నీరు రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ మద్యపానం కానీ ఎక్కువగానే చేసేటట్టయితే